హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ కేసర అంజలి. అందరూ వినాయక చవితి బాగా చేసుకున్నారా అండి? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇదిగోండి, ఇంకా ఇక్కడైతే నేను హారతి ఇస్తున్నాను. అయితే ఈ వీడియో లాస్ట్ వీడియో కంటిన్యూషన్ ఏనండి. ఇక్కడైతే స్వామివారికి హారతి ఇచ్చాక నేను కొంచెం నీళ్ళతోటైతే ఇలా చేస్తానండి. స్వామికి హారతి ఇచ్చాక మిగతా దేవుడి పటాలకు కూడా, ఇంట్లో ఉన్న దేవుడి పటాలకి, కృష్ణుడి విగ్రహానికి, వీటికైతే కూడా హారతి ఇస్తానండి. అవన్నీ ఇచ్చాక ఇంకా తర్వాత మనమైతే హారతి తీసుకోవాలి. ఇంకా ఇక్కడ మా అమ్మ అయితే వెనకాల గంట కొడుతూ అయితే వస్తుంది. నేనైతే మాత్రం ఎప్పుడు మట్టి విగ్రహమే పెట్టుకుంటానండి. ప్రతి సంవత్సరం మట్టి విగ్రహమే పెట్టుకుంటాము. ఇదిగోండి, ఇక్కడైతే నేను రోజు దీపారాజన చేసుకునే దేవుడి గదిలో అయితే ముందు దీపారాజన చేసుకున్నాము. ఇదైతే తర్వాత తీస్తున్నానండి వీడియో. ఫస్ట్ ఇక్కడ చేసుకున్నాకే మనం అక్కడైతే దీపాలు అవన్నీ పెట్టుకోవాలండి. ముందు ఇక్కడైతే దీపారాజన చేసుకున్నాను అనమాట. ఇంకా మా గణపతిని అయితే చూపించలేదు కదండి. ఇదిగోండి, ఇక్కడ మా గణపతి చాలా క్యూట్గా ఉంది కదండి, మా బొజ్జ గణపయ్య. మేమైతే మాత్రం వినాయక చవితి కొంచెం స్పెషల్గానే జరుపుకుంటామండి ప్రతి సంవత్సరం అయితే. మా బొజ్జ గణపయ్యని ఇలా చూస్తుంటే చాలా హ్యాపీగా ఉందండి. అలా చూస్తూ ఉండాలనిపించింది మాకైతే. అలా పూజ అంతా అయిపోయాకైతే ఇంకా ఈ వీడియోస్ అయితే తీస్తున్నానండి. అయితే ఏమేం ప్రసాదాలు పెట్టాను అనేది కూడా చూపిస్తానండి. నా అలంకరణ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ కూడా చేయండి. మెయిన్ ఈ పండగకైతే బుక్స్ వీటినైతే పిల్లలకి చిన్నప్పటి నుంచి ఇలా పూజించుకోవటం అలవాటు కదండి. ఇంకా ఇక్కడైతే మా పిల్లలు బుక్స్ అయితే పూజించుకున్నారు. అలాగే మా పెద్దమ్మ వచ్చిందని చెప్పారు కదండి, తను కూడా అయితే ల్యాప్టాప్ పెట్టేసుకుంది. ఒక పక్క అయితే పూజించుకొని బొట్టు పెట్టుకొని అయితే పైన. ఇంకా ఇవిగోండి ప్రసాదాలు అయితే నేను చేసినవి కుడుములు, ఉండ్రాళ్ళు, పాయసము, అలాగే గారెలు, కొన్ని బూరెలు కూడా చేశానండి. కుడుములు చేసే పిండితోటైతే మనం బూరెలు కూడా చేసుకోవచ్చు. ఇక్కడైతే ఇన్ని ప్రసాదాలే చేయాలి అని ఏమీ లెక్కేమైతే లేదండి. నేనైతే మోదుకులు, ఇలాగా ఉండ్రాళ్ళు, కుడుములు ఇవైతే చేశానండి. అలాగే ఫ్రూట్స్ పెట్టుకున్నాను. ఇదిగోండి ప్రసాదాలు ఇలా చేసుకున్నాను. అలంకరణ ఎలా అనిపించిందండి మీకు? లైటింగ్స్ కానీ, లైటింగ్స్ ఇవన్నీ అయితే అంతకుముందు పెట్టాను కదండి, అలాగే పెట్టాను. ఇంకా ఈసారి అయితే ఇట్లాగే చేసుకున్నానండి. ఇదిగోండి, ఇంకా ఇక్కడైతే నేను ప్రసాదాలు అయితే తింటున్నాము. ఇంకా ఆకలేస్తుంది బాగా ఫుల్గా. ఇంకా అప్పటికే 11:30 అట్లా అయింది. ఇంకా ఇక్కడ ప్రసాదాలు అవి తిన్నాక కొంతసేపు అయితే రెస్ట్ తీసుకున్నామండి. ఇంకా రెస్ట్ తీసుకున్నాకైతే ఇంకా ఇక్కడ చూపిస్తున్నాను. నా శారీ అయితే ఇది కట్టుకున్నానండి. నేను అంతకుముందు చూపించాను కదా అమ్మవారికి కట్టిన శారీ ఇది. ఇంకా అదైతే మొన్న చూపించాను కదా ఫాల్ కుట్టుకున్నానని. కాకపోతే బ్లౌజ్ అయితే కుట్టలేదండి. ఇది నా దగ్గర వేరేది మ్యాచ్ అయితే ఇదైతే వేసుకున్నాను అనమాట. ఈ శారీ ఎలా అనిపించిందండి? మీకు నచ్చిందా? శారీ బాగుందా? ఈ శారీ కాస్ట్ అయితే నాకు 800 అలా పడిందండి. నేను 1600కి 2 శారీస్ అయితే తీసుకున్నాను అనమాట. అప్పుడు అమ్మవారికి ఈ శారీ అయితే కట్టాను కదండి. అలాగే ఇంకొక శారీ అయితే తాంబూలం పెట్టుకున్నాను కదా, ఆ శారీయే ఇది. ఇంకా ఇక్కడైతే మా బుజ్జి గణపతినైతే మళ్ళీ వీడియోస్ తీసుకోవాలనిపించిందండి. అన్నీ మళ్ళీ కూర్చొని అలా ప్రశాంతంగా చూసుకుంటున్నాను. ఇంకా అలాగే సాయంకాలం పూజకైతే మళ్ళీ గిన్నెలు క్లీన్ చేసుకోవటం, స్టవ్ అంతా క్లీన్ చేసుకున్నాను. అంటే పొద్దున్నే ఇంకెక్కడంటే అక్కడ పెట్టేశాను కదండి స్టవ్ అంతా. మళ్ళీ సాయంకాలం ప్రసాదాలు చేయటానికైతే క్లీన్ చేసేసుకొని, ఇంకా ఇక్కడైతే చూడండి ప్రసాదాలకైతే సాయంకాలం పూర్ణాలు చేశానండి. మోదుకులు చేసిన పిండి ఉందండి నా దగ్గర. ఇంకా దాంతోటైతే మోదుకులు చేశాను. ఇంకా అలాగే పాయసం కూడా పొద్దున్నే కొంచెం ఎక్కువ చేశానండి. కొంచెం స్వామివారికని సాయంకాలం ప్రసాదానికి కొంచెం తీసి పక్కన పెట్టేసుకున్నాను. అలాగే ఇంకా ఇక్కడ పులిహోర అయితే చేస్తున్నానండి. ఇంకా పులిహోరకైతే చింతపండు నానబెట్టేసుకున్నాను. ఇక్కడ పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, జీడిపప్పు, పల్లీలు ఇవన్నీ అయితే ముందు పక్కన పెట్టేసుకున్నాను. మనం హడావుడిలో ఏదైనా మర్చిపోతాం కదండి, అందుకని నేను ఇక్కడ అన్నీ ముందే గుర్తుగా ఉంటుందని చెప్పి పక్కన పెట్టేసుకున్నాను.
ఇంకా ఇక్కడైతే పల్లీలు జీడిపప్పు వేసి కొంచెం వేగాక ఎండుమిర్చి కూడా వేసి వేయించుకుంటున్నాను. తర్వాత కొంచెం పచ్చిమిర్చి, తాలింపు గింజలు ఇవి వేసి అయితే వేయించి కరివేపాకు వేసి అయితే తాలింపు వేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఈ లోపు అయితే రైస్ అయితే ఉడికిపోయిందండి. ఇంకా చింతపండు గుజ్జు కూడా మనకి చిక్కగా అయిపోయింది. ఇంకా ఈ రెండు వేసి కలిపేసి పక్కన పెట్టుకొని ఇంకా సాయంకాలానికి అయితే మేము రెడీ అవుతున్నాం అన్నమాట. ఇంకా సాయంకాలం పులిహోరను పూర్ణాలు చేద్దామని చెప్పి ఇంకా మార్నింగ్ అయితే ఆ రెండు పెట్టుకోలేదండి. అందుకు ఇంకా సాయంకాలం అయితే ఈ రెండు ప్రసాదాలు చేస్తున్నాను. అలాగే మీ ఇంట్లో దేవుడి దగ్గర అయితే కొంచెం పెట్టుకోవడానికి పక్కన పెట్టుకున్నాను. అలాగే ఇంకా అక్కడ కింద అపార్ట్మెంట్ దగ్గర వినాయకుడి దగ్గరకైతే ఇంకా ఇట్లా డబ్బాలో అయితే పెట్టేసుకున్నానండి. నేనైతే పులిహోరలో కొంచెం తాలింపు గింజలు, పల్లీలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి ఇవన్నీ అయితే కొంచెం ఎక్కువ వేస్తానండి. ఇదిగోండి ఒక బౌల్లో చేశాను. ఈ బౌల్లో కూడా అయితే మాకు కింద పోయాకైతే సరిపోలేదండి. మళ్ళీ నేను కిందే కదా అందుకని మళ్ళీ ఈ ప్రసాదం కూడా అయితే మళ్ళీ వచ్చి మా అమ్మాయి తీసుకొచ్చేసింది. ఇంకా ఇక్కడ ప్రసాదాలన్నీ అయ్యాకైతే సాయంకాలం పూజ అయితే మళ్ళీ చేసుకున్నానండి. పూర్ణాలు, పులిహోర ఈ ప్రసాదాలు అయితే పెట్టేసి మళ్ళీ సాయంకాలం హారతి అవైతే ఇచ్చానండి. అంటే నేను దీపాలు అయితే పొద్దుటి నుంచి అలాగే ఉంచాను. అంటే ఎక్కువ నూనె పోసుకున్నాం అనుకోండి మనకి సాయంకాలం వరకు అవి కొండెక్కకుండా ఉంటాయి. మళ్ళీ మనం అందులోనే నూనె వడ్డించుకుంటే సరిపోతుంది. ఇంకా ఇక్కడ పాల వెల్లికైతే నేను అరటిపళ్ళు, దానిమ్మకాయలు, జామకాయలు ఇవైతే వేలాడదీస్తాం కదా అట్లాగైతే కట్టుకున్నానండి. ఇంకా ఇక్కడ మా అమ్మ అయితే సాంబ్రాన్ కడ్డీలు అవి వెలిగించి హారతి అయితే ఇచ్చాము. ఇంకా ఆ వీడియోస్ అయితే తీయలేదులేండి. ఇంకా ఇక్కడైతే ఇంకా అందరం రెడీ అయిపోయాము. ఇంకా ప్రసాదాలు అయితే పెట్టేసుకొని ఇంకా హారతి ఇచ్చాక కింద అయితే వినాయకుడి దగ్గరికి అయితే వెళ్ళామండి. ఇంకా నేను ఎలా రెడీ అయ్యాననేది చూపిస్తాను. ఇదిగోండి ఈ శారీ అయితే కట్టుకున్నాను. కాకపోతే ఇది మా అమ్మకని తీసుకొచ్చిందండి. తను నాకు ఇది జారిపోతుంది నాకు వద్దు అని చెప్పింది. అందుకని ఇంకా నేనైతే కట్టుకున్నాను. ఇది నీకే బాగుంటుంది, కలర్ బాగుంది, నువ్వే తీసుకో అని అంది. అందుకని ఇంకా నేను బ్లౌజ్ అయితే నాకే కుట్టుకున్నాను. ఇంకా ఈరోజైతే ఈ శారీ అయితే కట్టుకున్నానండి. ఇదిగోండి ఇక్కడ కొబ్బరికాయలు ఇంక ప్రసాదాలు అయితే ఇలాగా బాక్స్లో పెట్టేసుకొని అయితే రెడీ పెట్టుకున్నాను. ఇంకా కిందకైతే వెళ్ళామండి. ఇక్కడ పూజారి గారు అయితే వచ్చారు. ఇక్కడ ఇంకా స్వామివారికి అయితే పంచి కట్టడము, అలంకరించడం అయితే అన్నీ చేస్తున్నారనమాట పూజారి గారే. ఇక్కడ స్వామివారు అయితే మాత్రం చాలా బాగున్నారండి. కిరీటము, ఫినిషింగు అంతా చాలా మంచిగా అనిపించింది. అలా అలంకరిస్తుంటే చాలా సంతోషంగా అనిపించిందండి. మంచిగా వినాయకుడిని అయితే తీసుకొచ్చారు. ఇంకా ఇక్కడ మాతోటైతే పూజారి గారు పూజ చేపిస్తున్నారనమాట. ओम आदोन इंद्रक्षमंतम चित्रम ग्राभं गंगृभाय महाहस्ते दक्षिणेन विद्महे त्वादवकूर्मं तवदेशं तवेमहं तवेमात्रं वोभिः नहित्वा सूरदेवा नमत्ता सोदिसन्दं भीमं नगाम्बारयन्ते ये दोर्विन्द्रं स्तवामेशानं वस्वस्वराज्यं नराधसामर्तिषुन्नः तस्तो शतप्रकाश विनायकाय नमः वैमुखाय नमः विमुखाय नमः तमुखाय नमः सुमुखाय नमः कृतिने नमः सुप्रदीपाय नमः सुकृते नमः सुरादीक्षाय नमः सुरारिज्ञाय नमः महागणपते नमः मन्याय नमः महाकालाय नमः महाबलाय नमः हेरंभाय नमः లంభాజపాయ నమః అస్మక్రియాయ నమః. ఇంకా ఇక్కడైతే పూజారి గారు చాలా ఫాస్ట్గా అయితే పూజ చేయించారు. కథ అయితే చదవలేదండి. తనకి చాలా ఫోన్లు వస్తూ ఉన్నాయి. చాలామంది ఇంక ఈరోజు పూజారులు బిజీగా ఉంటారు కదండి, తెలిసిందే. కానీ చాలా ఫాస్ట్గా అయితే చేసేసి వెళ్ళిపోయారు. ఇంకా ఇక్కడైతే హారతి ఇచ్చి కడ్డీలు అయితే వెలిగించి హారతి అయితే ఇప్పించి ఇంక ప్రసాదాలు అయితే నైవేద్యాలు చూపించేసి ఇంకా పూజారి గారు అయితే వెళ్ళిపోయారండి. తర్వాత మేమైతే ఇంకా ప్రసాదాలు అవన్నీ పంచాము. అయితే ఇంకా ఇక్కడ పూజారి గారు అయితే కథ చదువుంటే బాగుండని అనిపించింది. కానీ ఇంక ఇలాంటి రోజు తప్పదు కదండి. ఇంక అంతే మేము మార్నింగ్ అయితే ఇంట్లో కథ చదివామని లాస్ట్ వీడియోలో అయితే పెట్టాను కదండి. ఇంకా అలాగే ప్రసాదాలన్నీ తీసుకున్నాకైతే మా కాలనీలో అయితే ఇంకొక దగ్గర కూడా గణపతిని అయితే పెడతారు. ఇంకా అక్కడ గణపతి దగ్గరికి అయితే వెళ్ళి స్వామివారిని అయితే చూసి ఇంకొచ్చేసామండి. ఇంకా ఇక్కడైతే ఇది ఈరోజు వీడియో అండి. అంటే మార్నింగు గణపతిని అయితే తీస్తున్నాము. మేమైతే ఎప్పుడు ఒకరోజే ఉంచుతామండి. ఎందుకంటే ఆడవాళ్ళమే మనం ఉన్నాం కదా, మళ్ళీ ఏదన్నా ప్రాబ్లం ఉంటుంది, మళ్ళీ ఇబ్బంది అవుతుంది. రోజు ప్రసాదాలు అవన్నీ చేసి పెట్టాలి, దీపారాజన చేయాలి కదండి. ఏమీ ఇబ్బంది అవ్వకూడదు అని చెప్పి అయితే నేను ఒకరోజే ఉంచుతాను గణపతిని. మళ్ళీ సాయంకాలం అయితే
నిన్నే కదిలించేసానండి రాత్రి. ఇంకా ఈరోజు మార్నింగ్ అయితే పొద్దున్నే ఇంకా మళ్ళీ దీపారాధన చేసి స్వామివారికి ఇంకా తర్వాత అయితే దీపాలు పక్కన పెట్టేసి ఇంకా స్వామివారిని అయితే ఇక్కడ తీస్తున్నానండి. చిన్నప్పటి నుంచి అయితే మరుసటి రోజే తీస్తారండి. అంటే ముందు రోజు పెడతాము. అలాగే మరుసటి రోజు పొద్దున్నే అయితే మాకు చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళైతే బ్రష్లు వేపించేసి స్నానం చేసి ఇంకా స్కూల్కి వెళ్ళే ముందు అయితే స్వామివారిని తీసి మనకి సంచిలో అయితే పెట్టిస్తారు. మేమైతే అక్కడ ఒక బావి ఉండేదండి మా ఊర్లో అయితే. ఇంకా అక్కడైతే కలిపేవాళ్ళమి. మనకి కావాలనుకుంటే 2 రోజులు కానీ 5 రోజులు కానీ అలాగైనా ఉంచుకోవచ్చు. కాకపోతే ఇంట్లో మనకి ఏమన్నా ప్రాబ్లమ్ ఉంటుంది అనుకున్నప్పుడు మాత్రం ఇంకా తీసేయటమే బెటర్ అండి. ఇంకా అలాగే ఇక్కడ నేనైతే స్వామివారికి ఎప్పుడు మా అమ్మ వాళ్ళు చెప్తారు, ఉట్టిగా అలాగా గణపతిని పంపించకూడదు, కొన్ని ఫ్రూట్స్ అలాగా బెల్లం అయితే కంపల్సరీ పెట్టి పంపించాలి అని చెప్తారు. అందుకని ఇక్కడ స్వామివారికి అయితే నేను బెల్లం ప్రసాదం లాగా అయితే సమర్పించి ఇంకా స్వామివారిని అయితే తీస్తున్నానండి. ఇంకా ఆ బెల్లం అయితే అలాగా స్వామివారితోటే మనం జల్దీలో కలిపేంత వరకు అయితే ఉంచాలి. మనం ముందు రోజు ఎంత మంచిగా అలంకరించుకుంటామో మరుసటి రోజు అవి తీయటానికి కూడా మనకి పని అయితే ఉంటుందండి. ముందు అలంకరించుకోవటం సంతోషంగా అలంకరించుకుంటాం, కానీ ఇలా తీయాలంటే చాలా బాధగా అనిపిస్తుంది. నాకైతే అరటి చెట్లు కూడా అస్సలు వాడిపోలేదండి. ఎందుకంటే నేను నీళ్ళల్లో పెట్టాను కదా, చాలా ఫ్రెష్గా అలాగా పచ్చగా ఉన్నాయి. ఇంకా ఇక్కడైతే స్వామివారిని అయితే పక్కన పెట్టేశానండి. నిన్నే కదిలించానని చెప్పాను కదా, ఇంకా పక్కన పెట్టేసి ఇంకా పత్రిక అవన్నీ అయితే ఒక సంచిలోకి అయితే తీస్తున్నాను. ఇంకా దీపారాజన కుందులు అయితే పక్కన పెట్టేసుకుంటున్నానండి. అంటే దీపారాజన చేశాక కదిలించకూడదు అంటారు, కానీ ఇంకా హారతి అవన్నీ ఇచ్చాక స్వామివారిని అయితే సర్దేటప్పుడు అయితే ఇంకా నేను పక్కనైతే పెట్టేసుకుంటున్నాను. ఇంకా తర్వాత పత్రిక ఇవన్నీ అయితే సంచిలో పెట్టేసుకొని జల్దీలో అయితే కలపాలండి. మనం స్వామివారిని ఎంత శ్రద్ధగా అయితే అలంకరించుకున్నామో అలాగే తీసేటప్పుడు కూడా అంతే శ్రద్ధతోటైతే తీయాలండి. అలాగే మనం పసుపు గణపతిని అయితే చేసుకుంటాం కదండి, అది మనకి కావాలంటే ఉంచుకోవచ్చండి. మనం మొహానికి అలాగా రాసుకోవచ్చు. లేదు అంటే కనుక మనం గణపతితోటే అలాగా జల్దీలో అయితే కలపొచ్చండి. ఇంకా నేను జల్దీలోనే కలపటానికైతే వినాయకుడి దగ్గరే పెట్టేశానమాట. ఇంకా వినాయకుడిని పక్కన పెట్టేసుకొని ముందైతే సంచిలో పత్రిక అయితే కింద పెట్టేస్తానండి. ఇంకా అందులో పెట్టిన పువ్వులు ఇవన్నీ ఇంకా అక్కడ సంబంధించినవన్నీ తీసి మిగతావన్నీ పక్కన పెట్టేసుకొని ఆకులు పువ్వులు పత్రిక ఇవన్నీ అయితే మనం ఇంకా సంచిలోకి అయితే తీసుకుంటున్నాను నేను. ఇంకా అవి తీసుకున్నాక తర్వాత అయితే గణపతిని అయితే ఆకుల మీద అయితే పెట్టేస్తాను. ఇంకా ఇక్కడైతే మనం పాలవెల్లికి ఫ్రూట్స్ అవి కట్టాం కదండి, అవి మనం తినేసేయచ్చు ఇంట్లో పెట్టేసుకొని. ఇదిగోండి ఇంకా చెరుకు కడ కూడా మనం కావాలంటే ఉంచుకోవచ్చు, లేదంటే జల్దీలో కలిపేయచ్చు. కానీ అందరూ అయితే తింటారండి. మాకు చిన్నప్పుడు అయితే ఇలాగా చెరుకులు ఫ్రూట్స్ ఇలా పెట్టి అయితే ఇంకా పక్కన పెట్టేస్తాము. 1-2 ఫ్రూట్స్ అయితే స్వామితోటే పెడతాము. ఇంకా మిగతా ఫ్రూట్స్ అన్నీ అయితే మనం పక్కన పెట్టేసుకొని ప్రసాదంలాగా తీసుకోవచ్చు తర్వాత. ఇంకా అలాగే ఇక్కడ నేను మొత్తం అన్నీ అయితే తీసేసి ఇంకా పాలవెల్లి కూడా అయితే ఉప్పదీస్తున్నానండి. ఇంకా లైటింగ్స్ ఇవన్నీ అయితే జాగ్రత్తగా అయితే తీసుకొని మనం భద్రపరుచుకున్నాం అనుకోండి, మళ్ళీ ఇంకొక రోజు అలంకరించుకోవటానికైతే బాగుంటుంది. ఏది పడితే అలా చేసామనుకోండి మళ్ళీ అవన్నీ పాడైపోతాయి. ఎంత జాగ్రత్తగా వాడుకుంటే వస్తువులు అంత మంచిగా అయితే ఉంటాయండి. నేనైతే ఏదైనా వస్తువులు అలంకరించుకునేటప్పుడు ఎంత శ్రద్ధగా అలంకరిస్తామో తీసేటప్పుడు కూడా అంతే జాగ్రత్తగా తీసుకున్నాం అనుకోండి, అవి మనకి ఎక్కువ రోజులైతే మన్నికొస్తుంది. ఇంకా మా కృష్ణుడిని చూపించలేదు కదండి, ఇదిగోండి కృష్ణుడి దగ్గర అయితే నేను ఇలా అలంకరించుకున్నాను. ఇంకా మాకైతే ఇక్కడ ఫుల్ వర్షం అయితే పడుతుందండి మార్నింగ్ నుంచి. అయితే వర్షం తగ్గాకైతే మేము వినాయకుడిని అయితే జల్దీలో అయితే కలిపి రావాలి. ఇంకా అదైతే తర్వాత వీడియోస్ కుదిరితే తీస్తానండి. ఇంక ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదూ అంజలి కేసరా యూట్యూబ్ ఛానల్ నండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. ఓకేనండి, బాయ్. మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంజలి కేసరా యూట్యూబ్ ఛానల్.